కోనసీమ జిల్లాలోని రామచంద్రాపురంలో సునీత దంపతులు 2 ఫ్లోర్ల ఇంటిలోని పై ఫ్లోర్లో రెంట్కు ఉంటున్నారు. కింది ఫ్లోర్లో ఓనర్ వాళ్ళు ఉంటారు. వీళ్ళ కొడుకు మీద ఒక మర్డర్ కేసు ఉండి బెయిల్ మీద అతడు బయట ఉన్నాడు. సునీత దంపతులకు రంజిత అనే బాలిక ఉంది. ఈమె స్థానికంగా ఉండే స్కూల్లో 5వ తరగతి చదువుతోంది. ఆ ప్రాంతంలో సీను అనే ఎలక్ట్రీషియన్ ఇళ్లల్లో ఎవరికైనా కరెంటు సమస్యలు ఉంటే వెళ్ళి రిపేర్ చేస్తూ ఉంటాడు. ఆ రోజు నవంబర్ 4, 2025 సునీత దంపతులు పని మీద బయటికి వెళ్ళి సాయంత్రం వచ్చి చూసేసరికి రంజిత సీలింగ్ ఫ్యాన్కి ఉరివేసుకొని ఉంది. అప్పటికే అక్కడ జనం గుమిగూడి ఉన్నారు. కిటికీలో నుండి చూసేసరికి రంజిత ఫ్యాన్కి వేలాడుతూ ఉండడం చూసి కిటికీ నుండి చెయ్యి పెట్టి తలుపు లోపల గడియ తీసి లోనకు వెళ్ళాను. అప్పటికే రంజిత చనిపోయి ఉందని ఇంటి ఓనర్ కొడుకు అందరికీ చెప్పాడు. కాసేపటికే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఇంటి ఓనర్ కొడుకు మీద మర్డర్ కేసు ఉండడంతో అతనే చంపి డ్రామా ఆడుతున్నాడని బాలిక తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేశారు. ఎలక్ట్రీషియన్ శ్రీను బాలికను చంపిన వారిని కఠినంగా శిక్షించాలి అని ఓవర్ యాక్షన్ చేస్తుండడంతో అతన్ని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తే బాలికను నేనే చంపానని ఒప్పుకున్నాడు. ఆ రోజు ఇంట్లో ఎవరు లేరనుకొని దొంగతనానికి వెళ్ళి దొంగతనం చేస్తుంటే బాలిక చూసింది. ఎవరికైనా చెప్తుందేమోనని బాలికని చంపి ఉరివేసి ఆత్మహత్యగా చిత్రీకరించానని శ్రీను ఒప్పుకున్నాడు. అతన్ని అరెస్టు చేసి రిమాండ్కి తరలించారు.